అగ్ని ప్రమాదంలో దగ్ధమైన పంటను అంచనా వేసి రైతులకు త్వరితగతిన నష్టపరిహారం అందించాలని విద్యుత్ శాఖ అధికారులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశించారు. చిట్యాల మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన సిరిపురం కుమారస్వామి అరటి తోట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అరటి తోటను పరిశీలించారు. బాధిత రైతులను పరామర్శించి జరిగిన నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైన పంటలకు సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో నష్టం అంచనా వేసి రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వివిధ అగ్ని ప్రమాదాల్లో దగ్ధమైన పంటలకు ప్రభుత్వం నుంచి కూడా తక్షణ సహాయం నష్టపరిహారం అందించాలని కోరారు. రైతులు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని ఎమ్మెల్యే గండ్ర తెలిపారు. పంట పొలాల్లో విద్యుత్ లైన్ల నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మండలంలో కరెంట్ షాక్ తో 3 గ్రామాలలో శైలాపూర్, రామచంద్రపూర్ గ్రామంలో సిరపురం కుమారస్వామిది 4 ఎకరాల 30 గుంటలు అరటి తోట, చల్లగరిగే గ్రామంలో సమ్మిరెడ్డి 2 ఎకరాలు పామాయిల్, వెంకట్రావుపల్లె గ్రామానికి చెందిన బాలవేణి వేణు విక్రమ్నర మిర్చి తోట కాలి, అంకుశపురం గ్రామంలో కూడా టేక్మట్ల మండలంలో 3 ఎకరాలు తోట కాలిపోయింది. కరెంటు నిర్లక్ష్యం పూర్తి బాధ్యత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు వహించాలి. నష్టపరిహారం కూడా అంచనా హార్టికల్చర్ వాళ్ళతో ఏడి హార్టికల్చర్ అదేవిధంగా హార్టికల్చర్ అధికారులు కూడా చూసిపోయేందుకు అంచనా వేసి ఎస్టిమేట్ ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చి రైతులకు అండగా మేము ఎంతో కొంత ఆదుకునేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది.